అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఆంధ్రాలో మరొక నిత్య పెళ్లి కొడుకు బయటకు వచ్చిండు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 40 మందిని పెళ్లిళ్ళు చేసుకొని రోడ్డున పడేసిన మహాగణుడిన ప్రస్తుతం పోలీసుల చేతుల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. తనకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ప్రముఖ మీడియా కంపెనీకి సీఈఓనని, తన సోదరి ఆస్ట్రేలియాలో ఉంటుందని, తన ఫొటోస్ మొత్తం కూడా బంగారు కడియాలు, ఇంతింతలా లడ్డు చైన్లు మెడలో వేసుకొని అద్దెకు తెచ్చిన కార్లతో దిగిన బిల్డప్ ఫోటోలను అప్లోడ్ చేయడం, అమ్మాయిలను పటాయించడం. ఇదే పని తను ఒక మీడియా కంపెనీలో ఒక విలేకరిగా పనిచేసిన సమయంలో తను ఒక అమ్మాయిని పెళ్లి పేరుతో మోసం చేసిండు. ఆ క్రమంలో సదరు కంపెనీ తనను తొలగించేసింది. ఆ తర్వాత ఒకసారి ఉద్యోగం పోతే ఏముంది, ఇదే పని మీద డబ్బులు సంపాదిస్తే ఎలాగుంటుందని ఆలోచించిండో ఏమో, అన్ని మ్యాట్రిమోనీలలో దాదాపు ఎవరైతే ఒంటరి మహిళలు, డైవర్స్ అయిన మహిళలు ఉంటారో వారందరినీ టార్గెట్ చేసి ఈ యొక్క తన ప్రొఫైల్ని షేర్ చేయడం, వాళ్ళతో తను పెళ్లి చేసుకుంటానని చెప్పడం, నమ్మించడం. తను అప్పటికే ఒక గూగుల్లో తన పేరు సెర్చ్ చేస్తే ఒక ప్రముఖ మీడియా కంపెనీలో సీఈఓగా ప్రత్యక్షమయ్యేలా తను ఒక క్రియేట్ చేసుకొని, ఆ తర్వాత నేను ఒక పెద్ద BBC కంపెనీకి వెళ్ళాలనేది నా జీవితాశయం, అక్కడ కొంత డబ్బు ఖర్చు అవుతుంది, ఒక 2 లక్షలు 3 లక్షలు, అంటే తనకు అవతలి వాళ్ళ స్టేటస్ని బట్టి ఎంత వీలైతే అంత లాగేసే ప్రయత్నం చేస్తాడు. బంగారు ఆభరణాలు కూడా దోచుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళ నెంబర్ బ్లాక్ చేయడం. ఈ తతంగం అంతా కూడా గుంటూరుకు చెందిన ఒక పాండురంగా నగర్కు చెందిన సాంబశివరావు అనే వ్యక్తి 36 ఏళ్ల యువకుడు చేస్తున్న తతంగం. ఎన్ని రోజులు చేస్తారు ఇలా? ఎన్ని తప్పులను చేస్తాం? తప్పు మీద తప్పు చేస్తాం. కానీ ఒకరోజు దొరుకుతాం, ఆ రోజు కటకటాలు లెక్క పెట్టాలి, ఆ రోజు పోలీసులు మక్కెలిరిగా తీస్తారు అనేది మాత్రం మర్చిపోయి ఇట్లాంటివి చేస్తుంటారు. సో సాంబశివరావు కూడా ఇదే పని చేసిండు. పాపం ఒకటి కాదు, ఆంధ్ర, తెలంగాణ, నల్గొండ జిల్లా, కోదాడ, ఇలా చెప్పుకుంటూ పోతే 40 మంది అమ్మాయిలకు సంబంధించిన 40 ప్లేసులు చెప్పాలి. 40 మందిని పెళ్లి పేరుతోటి మోసం చేసిండు. అయితే ఒక ఆమె మాత్రం ధైర్యం చేసి బయటకు వచ్చింది. తాడేపల్లి గూడెం, జంగారెడ్డిగూడెం ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళ బయటకు వచ్చి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పింది. అప్పటికే ఆమె 10 లక్షలు మోసపోయింది. 10 లక్షలు ఇచ్చిన తర్వాత నెంబర్ బ్లాక్ చేయడంతో తను గుర్తించింది మోసపోయినా అని. వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి మన అక్రమార్కుని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపడితే మొత్తం తన దగ్గర ఉన్న ఏవైతే రెంట్కు తెచ్చిన బట్టలు, నిత్య పెళ్లి కొడుకు కదా, తన దగ్గర ఇంట్లో బీరువాలో రెడీగా పెళ్లికి సంబంధించిన వస్తువులు, పెళ్లికి సంబంధించిన బట్టలు, రామరాజు కాటన్ బట్టలు మొత్తం తన బీరువా నిండా ఉన్నాయి. అవి పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టి నేను మీకు అవి విజువల్స్లో చూడొచ్చు. ఇంత రెడీగా ఉన్నావేంట్రా అసలు, అంటే తప్పు చేసేందుకు కూడా రెడీగా. ఏదైనా పెళ్లి అమ్మాయి సెట్ అయిందంటే వెంటనే పెళ్లి చేసుకునేందుకు పెళ్లి బట్టలు కూడా రెడీ చేసి పెట్టుకుంటాడు మనోడు ఎప్పుడు. సో అంతటి మోసగాడు, అంతటి గనుని పోలీసులు ప్రస్తుతం ఈ ఫేక్ బిల్డప్ రాజా ఎవరైతే ఉన్నారో వీడిని చూడండి మీరు ఒకసారి. వానికి నిజంగా ఆ గుండు మీద బొచ్చు కూడా లేదు. 36 ఏళ్లకే వీడు చేసిన మోసాలకు ఆ వెంట్రుకలన్నీ ఊసిపోయినాయి. అట్లాంటి వాడు విగ్గు పెట్టుకొని మోసాలు చేసిన గనుడు ఇతను. సో తనకు సంబంధించి పోలీసులు తను వాడిన ఒక లగ్జరీ కార్లు ఏవైతే రెంట్కు తీసుకోవటం, అదేవిధంగా తన దగ్గర ఏదో ఫ్రెండ్స్ కార్లు తీసుకొచ్చి ఫోటోలు దిగుతుంటాడో అలా ఒక కారుతో పాటు 10 సెల్ ఫోన్లు, దాదాపు 30 నుంచి 40 సిమ్ కార్డులు, అదేవిధంగా ఒక 9 ATM కార్డులు, మరోవైపు దాదాపు ఒక 50 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ దొంగతనంగా సంపాదించినాయి. అంటే పాపం మా అమ్మాయిలకు, సదరు ఒంటరి మహిళలకు మాయమాటలు చెప్పడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో పాటు బంగారు ఆభరణాలు, పాపం ఒక్కొక్కరు వాళ్ళ మెడలో ఉన్న చైన్లు, దిద్దులు, పోలీసులు షో చేస్తున్న ఈ మొత్తం కూడా చూస్తే మొత్తం అవే ఉన్నాయి. దిద్దులు, బుట్టలు, చైన్లు, అమ్మాయిలు ధరించేవన్నీ ఉన్నాయి. సో ఇట్లా మోసాలకు పాల్పడుతున్న ఈ పాపాల భైరవుని మాత్రం పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లికి సంబంధించిన ఒక మహిళ ధైర్యం చేసి బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తీగ లాగితే డొంక మొత్తం కదిలింది. ఈ డొంక కింద ఎంతమంది ఉన్నారంటే దాదాపు పోలీసులకు తెలిసిన వాళ్ళు 40 మంది అఫీషియల్గా. ఇంకా ఇప్పటికి కనుక పట్టుకోకపోతే ఆల్రెడీ బుజ్జమ్మ అని, ఇంకొక చిన్నమ్మాయి అని వాళ్ళని పేర్లు పెట్టి పిలవడం కూడా చాలా, అంటే లవర్స్ ఎలా పిలుచుకుంటారు, చిట్టి, కన్న, కూన, ఇట్లా పిలుచుకుంటూ అమ్మాయిలందరినీ కూడా ట్రాప్ చేసేవాడని ఏలూరు పోలీసులు తనను పట్టుకున్న తర్వాత మీడియాకు వెల్లడించారు. అయితే మొత్తానికి
ఇంత డిజిటల్ యుగంలో కూడా ఇలాంటి దారుణమైన మోసాలు చేస్తున్న వారి పట్ల పోలీసులు ఇంత నిఘా పెట్టి పట్టుకుంటున్నప్పటికీ కూడా ఇట్లాంటి వాళ్ళు ఒకరు కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 40కి పైగా మహిళలను ఇట్లా మోసం చేసిండ్రంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. పాపం ఒంటరి మహిళలు ముఖ్యంగా సింగిల్ ఉమెన్స్ని టార్గెట్ చేసి ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతున్న ఇలాంటి సాంబశివరావు వంటి వ్యక్తులు కటకటాల పాలయ్యారు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం కూడా తీసుకున్నారు. అయితే ఇలాంటి మోసగాన్ని ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ ద్వారా తెలపండి.